రైతన్న సమాచారం. ఈ వీడియోలో చూస్తున్న టమాటా తోట 30 రోజుల తోట. ఈ 30 రోజుల్లో ఏమేం మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఏమేం డ్రిప్కి అనేది ఈ 30 రోజుల వ్యవధిలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 20 రోజుల నుండి 30 రోజుల వరకు ఏమేం మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఏమేమి డ్రిప్కి ఇచ్చుకోవాలనేది కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 10 రోజుల నుండి 20 రోజుల వరకు ఏమేమి డ్రిప్కి ఇచ్చుకోవాలి, ఏమేమి స్ప్రేయింగ్ చేసుకోవాలి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. మరియు మొక్క నాటుకున్న 20 రోజుల వ్యవధిలో మనం మొదటిగా ఏం డ్రిప్కి ఇచ్చుకోవాలి, 3:20 మెగ్నీషియం సల్ఫేట్, హ్యూమిక్ యాసిడ్, ఈ 3 కాంబినేషన్గా మనం డ్రిప్కి ఇచ్చుకోవడం వల్ల సైడ్ బ్రాంచెస్ రావడానికి, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, ప్లాంట్ అనేది గ్రోతింగ్ రావడం జరుగుతుంది. రెండవ డ్రిప్ మందు సిఎన్, కాల్షియం నైట్రేట్. కాల్షియం నైట్రేట్ అనేది ఒక ఎకరాకు 4 కేజీలు చొప్పున డ్రిప్పులో ఇచ్చుకోవాలి. వీటి వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఫ్రూట్గా మారడానికి, రూట్ డెవలప్మెంట్కి, పక్క కొమ్మలు బాగా రావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత క్రమేపీ మొక్క అనేది ప్లాంట్లో చాలా డిఫరెంట్ అనేది ఉండటం జరుగుతుంది. మొక్క నాటిన 30 రోజుల తర్వాత డ్రిప్ మందు 1261 అనేది ఇచ్చుకోవటం వలన ప్లాంట్ గ్రోతింగ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లవర్ అనేది అధికంగా రావటం కూడా జరుగుతుంది. దీని తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అనేది హ్యూమిక్ యాసిడ్, ఈ 2 కాంబినేషన్గా మనం డ్రిప్లో ఇచ్చుకోవటం వలన మెగ్నీషియం సల్ఫేట్ మనం డ్రిప్లో ఇచ్చుకోవటం వలన నైట్రేట్, భాస్వరం అనేది మొక్కలకు బాగా అందించే విధంగా యూస్ఫుల్గా ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేటు మన ఫ్లవరు స్ట్రాంగ్గా ఉండడానికి, అదేవిధంగా ఫ్రూట్గా మారడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మొగ్గ మధ్య ఎలాంటి బలహీనంగా లేకుండా దృఢంగా ఉండటానికి మెగ్నీషియం సల్ఫేట్ అనేది వాడటం జరుగుతుంది. ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొగ్గలకు, కొమ్మలకు మధ్య స్ట్రాంగ్గా ఉండడానికి, ఫ్లవర్ కానివ్వండి, ఫ్రూట్ కానివ్వండి రాలకుండా స్ట్రాంగ్గా ఉండడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా తర్వాత మ్యాక్స్ అనేది ఇచ్చుకోవటం వలన మనం డ్రిప్పులో ఒక 4 కేజీలు ఫ్రూట్గా మారటానికి, ఫ్రూట్ మంచి క్వాలిటీ రావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. టమాటా తోటలో అతి ముఖ్యమైన పాముసార మచ్చ. ఈ పాముసార మచ్చకు సిమోడేస్ అనేది 120 ml 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అదేవిధంగా సైటోకైన్ హార్మోన్ అనేది 10 ml 200 లీటర్లో కలుపుకోవాలి. ఈ 2 కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల పక్క కొమ్మలు బాగా రావడానికి, అదేవిధంగా అపిడ్స్, థ్రిప్స్, క్యాటర్పిల్లర్స్, జెసిడ్స్ ఈ అనేవి కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టమాటా తోట వేసిన 30 రోజుల తర్వాత తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వైరస్ ఉధృతి కూడా రావటం జరుగుతుంది. దీని నివారణకు పెకాసిస్, ఎక్సోడోస్ ఈ 2 కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల వైరస్ అనేది కంట్రోల్ అవ్వటం జరుగుతుంది. తెల్లదోమ అనేది కూడా కంట్రోల్ అవ్వటం జరుగుతుంది. ప్లాంట్ అనేది మంచి గ్రోతింగ్ వస్తుంది.